తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారా బీసీలు? నేను చెప్పలేను, ఐఎమ్ నాట్ అన్ ఆస్ట్రాలజర్ టు సే, బట్ దెర్ ఇస్ సర్టన్లీ ఆస్పిరేషనల్ పాలిటిక్స్ పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మేము ఎందుకు రాజ్యాధికారంలో భాగం కావద్దు అని చెప్పని అనుకుంటున్నారు. అది ఇవాళ ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ఎవల్యూషన్. మనం ఒకప్పుడు దళితులకు రిజర్వేషన్ ఉన్న ధనిక వర్గాలు లేకపోతే అగ్రవర్ణాలు ఎవరినో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి ఆడబెడితే వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. అది ఇప్పటికే ఉంది అట్లా. సరే, ఇంకా కూడా కొంచెం తగ్గింది. దేర్ ఆర్ పవర్ఫుల్ లీడర్స్ లైక్ అద్దంకి దయాకర్, దేర్ ఆర్ పవర్ఫుల్ లీడర్లు. ఇప్పుడు గాదర్ కిషోర్లు, సుమన్లు ఇటువంటి వాళ్ళు ఎదిగింది కదా. అట్లాగే భవిష్యత్తులో కూడా ఈ సోషల్ ఎవల్యూషన్ లో భాగంగా భవిష్యత్తులో కూడా అది వస్తే రావచ్చు. కాబట్టి దీస్ ఆర్ ఆల్ సోషల్ ఎవల్యూషన్స్. హ్యావ్ యూ ఎవర్ ఇమాజిన్ దట్ ఇన్ దిస్ కంట్రీ ఇంత పెద్ద కుల వివక్ష ఉన్న ఈ దేశంలో ఒక దళితుడు భారతదేశానికి అధ్యక్షుడు అవుతాడని చెప్పని అనుకున్నారా? కానీ తెలంగాణ రాష్ట్రానికి 70 ఉమ్మడి రాష్ట్రంలో 1956 70 years అయినా బీసీ ముఖ్యమంత్రి కాలేదు. అది ఉంది కదా. ముఖ్యమంత్రి నేనేమంటున్నాను, దీస్ ఆర్ ఆల్ హైపోథెటికల్ సినారియోస్. దెర్ ఆర్ ఆస్పిరేషన్స్. విల్ దే బికమ్? విల్ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. విల్ దే యునైట్? విల్ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఈ రెండు కర్తవ్యాలు మీది, ఒకటి పార్టీ నిలబెట్టడం, రెండోది బీసీ వాదం కూడా ఫైట్ చేయడం. మనం ప్రాగ్మాటిక్ గా మాట్లాడుకుందామే. గుట్టుగానే ఏదో చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టు మాట్లాడుకుంటే అర్థం పర్థం ఉండదు. స్లోగనీరింగ్ కోసం మాట్లాడుకోవద్దు. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, కేసీఆర్ సైనికుడిని. నేను ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు మళ్ళా ఇవాళ నేను అంటలేను, మీ గమ్మతో ఏం తెలుసు ఉంటారు. నేను ఐఎమ్ ఎ స్మాల్ ఫెలో ఇన్ దిస్ ఎంటైర్ డిస్కషన్. మీరు ఇవాళ పోయి మీది జీటీవీ పంపి పబ్లిక్ పల్స్ తీసుకుంటే, అయ్యా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం కదా ఆయన అని చెప్పని కొన్ని లక్షల మంది చెప్తారు. మీకు ఆయన ఉంటే బాగుండు కదా అని కొన్ని లక్షల మంది చెప్తారు. కాబట్టి హూ ఆమ్ ఐ? హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. వెదర్ శ్రవణ్ వర్క్స్ ఆర్ నాట్ ఇస్ ఇమ్మెటీరియల్. హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఆ ప్రస్థానంలో మేము కొంత ఉడతా భక్తులు లెక్క మేము కూడా పనిచేస్తాం. అండ్ సర్టన్లీ ఇట్స్ గోయింగ్ టు బెనిఫిట్ తెలంగాణ. బికాజ్ మనం చూసినాం, 1,15,000 ఉన్న పర్ క్యాపిటాను 3.5 లక్షలకు పర్ క్యాపిటా తీసుకుపోయింది కదా. 5 లక్షల రూపాయల జిఎస్డిపి ఉన్నది 15 లక్షల జిఎస్డిపి తీసుకుపోయింది కదా. ప్యాడీ ప్రొడక్షనే నా దొరకదురా నాయన ఈ రాష్ట్రంలో అన్న దగ్గర కంట్రీలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడక్షన్ తీసుకుపోయింది కదా. కాబట్టి ఈ రాష్ట్రానికి ఓడిపోయినారు, ఇవన్నీ చేసినా ఓడిపోయినారు. గెలుపోటములు ఐ మీన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్. సరే.